హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. నేను మీ లావణ్య. ఇక్కడైతే నేను తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అయితే మనం రసంలోకి అయితే సైడ్ డిష్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఓకేనా? ఇక్కడైతే నేను 1/2 kg చికెన్ అయితే తీసుకున్నానండి. ఇలా ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ పుదీనా ఇలా తుంచి పెట్టుకున్నాను, వాటర్లో వేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, 4 చిల్లీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది, త్వరగా మనకైతే ఫ్రై అయిపోతుంది. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి అయితే 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. చికెన్ ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ దాల్చిన చెక్క, నెక్స్ట్ యాలకులు, ఒక ఇలాచీ అయితే వేసామండి. టేస్ట్ బాగుంటుంది పోపులో వేస్తే. అలాగే గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, పుదీనా అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతాయి మనకి ఆనియన్స్ అనేవి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసామండి. సో అలాగే 1/2 టీ స్పూను పసుపు అయితే యాడ్ చేస్తున్నామండి. సో రసంలోకి అయితే చాలా బాగుంటుంది. మనం ఉత్తగా అయితే తినవచ్చు, కాకపోతే ఉత్తగా అంటే పొడిగా ఉంటుంది కదా చికెన్ ఫ్రై అనేది. సో రసంలోకి అయితే సూపర్ అండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. సో ఇక్కడ నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మేమైతే 1/2 kg చికెన్ అయితే తీసుకున్నామండి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాము. సో ఇది యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ క్వాంటిటీ అనేది వస్తాయి కదా. సో మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం మూత పెట్టేసుకుంటే మనకి దీంట్లో అనేది వాటర్ క్వాంటిటీ అనేది వస్తుంది. సో ఆ వాటర్ క్వాంటిటీతోనే మనకి చికెన్ అనేది ఉడికిపోతుందండి. దీంట్లో అయితే ఫ్రై కాబట్టి మనమైతే వాటర్ అయితే యూజ్ చేయొద్దండి. ఓకేనా? సో చూసారా, ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందామండి. ఇంకా సో త్వరగా కుక్ అయిపోతుంది. దీంట్లో కొందరు టమాటో కూడా యూజ్ చేస్తారండి, కానీ నేనైతే టమాటో అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే చికెన్ ఫ్రై కాబట్టి టమాటో అయితే యూజ్ చేయలేదు. చాలామంది కొద్దిగా గ్రేవీ ఇష్టపడే వాళ్ళు టమాటో కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు. సో చూసారా, మనకి వాటర్ క్వాంటిటీ కూడా తగ్గిపోయాయండి. సో ఇప్పుడైతే ఇప్పుడైతే మనకి 70% కుక్ అయిపోయింది. జస్ట్ ఇంకా 30% ఉంది. ఇక్కడ 1 టీ స్పూను కారం అయితే యాడ్ చేసామండి. 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, అలాగే సాల్ట్ వేసాను. అలాగే 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అవి 2 క్లిప్ అయితే మిస్ అయిపోయాయి. సో చూసారా, ఇప్పుడైతే ఇలా మనం వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి, లిడ్ క్లోజ్ చేయాలి. సో ఇప్పుడైతే మనకైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా యమ్మీగా ఉంది కదా. మనకి కింద కొద్దిగా అడుగంటినట్టు కనిపిస్తుంది, కానీ ఏం కాలేదండి. సో చికెన్ ఫ్రై కాబట్టి అలానే ఉంటుంది. సో లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని మనమైతే తీసేసుకోవాలండి. చూసారా, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పక్కా తెలంగాణ స్టైల్ అండి. సో చూస్తుంటే నోరూరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం అని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీన్ని అయితే మనం రసంలోకి అయితే తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా చాలా త్వరగా ఉడికిపోయిందండి. మనం వాటర్ వేయకపోయినా దాంట్లో వచ్చే వాటర్ క్వాంటిటీ అయితే ఉడికిపోయింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.